అందరికీ నమస్కారం. నేను మౌనిక. గత 4-5 రోజులుగా ఎక్కడ చూసినా ఎక్కడ వినినా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తి వరకు వినిపిస్తున్న మాట గూగుల్ డేటా సెంటర్. ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోని అత్యున్నత ఎఫిషియన్సీ ఎనర్జీ కలిగి ఉన్న డేటా సెంటర్ కలిగి ఉంది. అటువంటి డేటా సెంటర్ అమెరికా తర్వాత మొట్టమొదటిసారిగా మన వైజాగ్ లో 1,30,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ స్థాపించబడబోతుంది. దీనికి ముఖ్య కారణమైనటువంటి మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ డేటా సెంటర్ ఏంటి, ఈ డేటా సెంటర్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగే లాభాలు ఏంటి, ఈ డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఈ డేటా సెంటర్ వలన మనకి ఇతర దేశాలతో ఎలా కమ్యూనికేషన్ ఉండబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. డేటా సెంటర్ లో చాలా శక్తివంతమైన కంప్యూటర్లు ఉండే ఒక పెద్ద భవనం. దీంట్లో వేల సంఖ్యలో కంప్యూటర్లు ఉంటాయి, వేల సంఖ్యలో సర్వర్స్ ఉంటాయి, విద్యుత్ బ్యాకప్ పరికరాలు ఉంటాయి, కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వైజాగ్ లో స్టార్ట్ చేయబోయే ఈ డేటా సెంటర్ కి మనం క్లీన్ ఎనర్జీని యూజ్ చేయబోతున్నాం. అంటే విండ్ పవర్ మరియు సోలార్ పవర్ ని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఈ డేటా సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే, నార్మల్ గా మన నిత్య జీవితంలో మన మొబైల్స్ లో ఈ కామర్స్ అప్లికేషన్స్ అయితేనేమి, మన గవర్నెన్స్ రిలేటెడ్ అప్లికేషన్ అయితేమి, హెల్త్ కేర్ రిలేటెడ్ అప్లికేషన్స్ అయితేనేమి, సోషల్ మీడియా రిలేటెడ్ అప్లికేషన్స్ అయితే మన నిత్య జీవితంలో మనం వాడుతూనే ఉంటాం. మన ఆ అప్లికేషన్ లో ఒక డేటా కోసం సర్చ్ చేసినప్పుడు మన మొబైల్ నుంచి రిక్వెస్ట్ డేటా సెంటర్ లోని సర్వర్స్ కి వెళ్లి అక్కడ డేటా అనేది ప్రాసెస్ అయ్యి మనకు కావలసిన ఫలితాలను మన మొబైల్లో చూపిస్తుంది. ఈ విధంగా డేటా సెంటర్ అనేది ఒక సేఫ్ అండ్ స్టోరేజ్ గా ఉపయోగపడుతుంది. నార్మల్లీ జీమెయిల్స్ ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి. ఈ డేటా సెంటర్స్ వలన మనకి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ 1,80,000 మంది నుంచి 2,00,000 మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ డేటా సెంటర్స్ స్టూడెంట్స్ కి ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. వైజాగ్ లో గూగుల్ సంస్థ స్టార్ట్ చేయబోయే ఏ హబ్ మరియు ఈ డేటా సెంటర్ వలన మన దేశంలో డిజిటల్ సేవలు అనేవి ఇంకా విస్తరించబోతున్నాయి. వాటి ఫాస్ట్నెస్ కూడా పెరగబోతుంది. అలానే ఒక గ్లోబల్ హబ్ గా గ్లోబల్ సిటీగా వైజాగ్ మారబోతుంది. అలానే ఇతర దేశాల్లో మన పక్కనున్న దేశాలు కూడా డేటా సెంటర్ గా వైజాగ్ ని ఒక నోడల్ పాయింట్ గా యూజ్ చేసుకుని ఉన్నాయి. ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది ఇతర దేశాలతో మన వైజాగ్ కి రాబోతుంది.